బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో చోటు చేసుకున్న మనీ లాండరింగ్ కేసు విచారణ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను వెంటాడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సంజయ్ సింగ్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా మరో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ నివాసంలో ఈడీ అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఢిల్లీ అసెంబ్లీలోని ఓఖ్లా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే అతను ఢిల్లీ వాక్ బోర్డ్ చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. ఢిల్లీ వాక్ బోర్డులో అక్రమ నియామకాలకు సంబంధించి అవినీతికి సంబంధించి శాసనసభ్యుడిపై ఢిల్లీ సిఐడి ఎఫ్ఐఆర్, సిబిఐ ఎఫ్ఐఆర్ను ఫెడరల్ ఏజెన్సీ పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావడంతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ఎన్నికల కోడ్ అమలు కావడంతో ఇప్పటికే తనిఖీలు ప్రారంభించిన పోలీసులు భారీగా డబ్బులు, బంగారం సీజ్ చేశారు. ఇక తాజాగా సిపి సివి ఆనంద్ రాజకీయ నేతలకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. వెపన్స్ డిపాజిట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 16 లోపు పిఎస్లలో వెపన్స్ డిపాజిట్ చేయాలని ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ 10 తర్వాత డిపాజిట్ చేసిన వెపన్స్ తీసుకోవచ్చని సిపి సివి ఆనంద్ తెలిపారు. ఢిల్లీలో డివైన్ ఎబుకా సుజీ అనే మెయిన్ గ్యాంగ్స్టర్ ఉన్నాడు. వీళ్ళంతా ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఉన్నట్టు మాకు తెలుస్తూ ఉంది. ఇతను మెయిన్ సప్లయరు. ఇతని దగ్గర అతను 4-5,000 రూపీస్కి తీసుకొచ్చి ఫైనల్గా అమ్మే రేటు 10,000 రూపీస్ పర్ గ్రామ్. అతని కోసం మేము వేటాడుతున్నాం. 20 గ్రామ్స్ కొకేన్ ఇతని దగ్గర, వీళ్ళు ఇద్దరి దగ్గర సీజ్ అయింది. 2 లక్షల విలువ గల ఇది కొకేన్. ఇది మథాయిస్ ఏ షవా అని ఇతను టాంజానియాకి చెందిన వ్యక్తి. ఇతను 2008లో టూరిస్ట్ వీసా మీద వచ్చాడు, స్టూడెంట్ వీసా మీద వచ్చాడు బెంగళూరుకి. ఎంబీఏ కంప్లీట్ చేసి దాని తర్వాత వీసా ఎక్స్పైర్ అయిపోయింది, ఉద్యోగం ఏం దొరకలేదు. సో అప్పటి నుండి ఇల్లీగల్, పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, ఇల్లీగల్గా మన దేశంలో తిరుగుతూ ఉన్నాడు. కర్ణాటక స్టేట్లో ఏటీఎం కార్డ్స్ స్కిమ్మింగ్ అనేది చేసి ఇతను ఎక్స్పర్ట్గా తయారై ముఠాలు తయారు చేసి ఇదంతా ప్రారంభించాడు. వీసా కండిషన్స్ కూడా అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి. సో వీరందరినీ మేము పట్టుకున్నాము. ఢిల్లీ